హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో మరో వారం నామినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభించారు బిగ్ బాస్. ఇక నామినేషన్ విధానం మనం గమనిస్తే ఎవరైతే హౌస్లో ఉండడానికి అనర్హులని మిగిలిన హౌస్ మేట్స్ భావిస్తారో వారిని ఇంటి నుండి బయటికి పంపించేందుకు తగిన కారణాలు చెప్తూ వారిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇక అలానే నామినేట్ చేసేటప్పుడు ఈ వారం నామినేషన్లో భాగంగా వారి ముఖానికి రంగు పూసి నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇక అలానే నామినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభించారు బిగ్ బాస్. ఇక ముందుగా ఈ వారం గౌతమ్ నామినేషన్లో భాగంగా ముందుగా అందరూ ఊహించినట్లే గౌతమ్ పృథ్వీని టార్గెట్ చేశాడు. ఇక అలా టార్గెట్ చేస్తూ తను చెప్పిన కారణాలు కనుక మనం గమనిస్తే గత వారంలో తనకి పృథ్వీకి జరిగిన గొడవని చూపిస్తూ నువ్వు కావాలని అందరినీ రెచ్చగొడుతున్నావు, నువ్వు కావాలని ఒకరిని టార్గెట్ చేస్తూ వారిని బ్యాడని పోటరీ చేసేలాగా చేస్తున్నావు, నీతో ఎవరు కలవాలని చూసినా వారిని కలవనివ్వకుండా నువ్వు మాత్రం వారితో నటిస్తూ కలిసిపోయినట్లు ఉంటున్నావు, నీ నటన నాకు ఏమాత్రం నచ్చటం లేదు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నానంటూ చెప్పడంతో ఒకసారిగా పృథ్వీ మాట్లాడుతూ నిన్న నాగార్జున సార్ చెప్పింది నువ్వు వినలేదా, నేను గనుక నిజంగా బ్యాడ్ అయి ఉంటే నాగార్జున గారు ఆ మాట అనరు, ఎందుకంటే నేను ఎంతమందిని వాడు వీడు అన్న దాని వెనుక ఉన్న పరిస్థితిని జనాలు అర్థం చేసుకుంటున్నారు, కావాలని నన్ను రెచ్చగొడుతూ నాతో అలా మాట్లాడేలా చేస్తుంది మీరు, ఆ విషయం ఆడియన్స్ అందరికీ తెలుసు, కాబట్టి నన్ను ప్రతి వారం నన్ను మీరు నామినేషన్లో పెడుతున్న ఆడియన్స్ నాతో ఉన్నారు, కాబట్టి నేను సేవ్ అవుతూ వస్తున్నాను, గుర్తుపెట్టుకో గౌతమ్, ఖచ్చితంగా ఉంటా అంటూ స్ట్రైట్ గానే వార్నింగ్ ఇస్తాడు పృథ్వీ. ఇక ఈ విధంగా వీరిద్దరి మధ్య గొడవ అయితే తారాస్థాయికి చేరిందని చెప్పాలి. మరి గౌతమ్ నామినేషన్ పాయింట్స్పై మీ అభిప్రాయాన్ని ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.